ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. 138వ కీర్తన 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. మన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అని అంటే, మనం ఏమైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆయన మన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సఫలము చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే మనం ఏం చేయాలంటే, మనము ఈ లోకంలో ఏ పనిని ప్రారంభిస్తున్నా కూడా ప్రార్థన చేసుకొని మనం పనిని కొనసాగించే బిడలుగా ఉండాలండి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి మన పనిని కొనసాగిస్తూ ఉంటామో అక్కడ ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు ఆయన దూతల్ని మనకు ముందుగా వెళ్ళి అక్కడ ఏమైతే పనులు ఆగిపోయి ఉన్నాయో, మేటగాలున్న స్థలాన్ని సారాలం చేసేటువంటి దేవుడు, మనకి ఎదురుగా కొండున్నా కూడా అదేవిధంగా దాన్ని పగలగొట్టేటువంటి దేవుడు, కొండ లాంటి సమస్యలు ఉన్నా కూడా మనల్ని ఎక్కించేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు వారండి. అందుకని దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది, భారంతో ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా మనకు విశ్రాంతి ఉండదండి, మనకి మనశ్శాంతి ఉండదండి. ఈ లోకంలో మనుషులు ఏం చేస్తున్నారంటే ఉన్న మనశ్శాంతిని తీసివేస్తున్నారు, కానీ మనకి మనశ్శాంతి ఈ లోకంలో మనుషులు ఇవ్వకుండా ఉన్నారండి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, మన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సఫలం చేస్తాను. ఈ లోకంలో అనేకమైన మనుషులే ఒక్కొక్క పన్ను నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారు, ఉద్యోగము నిమిత్తం వెళ్తూ ఉంటారు, హాస్పిటల్ నిమిత్తం వెళ్తుంటారు, లేదా ఈ లోకంలో ఉండేటువంటి ఆ పనుల నిమిత్తం వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని మనం ఎప్పుడైతే అడుగు బయటికి పెడతామో దేవుడు మన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సఫలం పరుస్తారండి. కొన్నిసార్లు చూసుకున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే కొన్నిసార్లు ఆలస్యంగా జరుగుద్ది, కొన్నిసార్లు మనకు అది కీడుగా కనిపించవచ్చు, కానీ మనం ప్రార్థన చేస్తే మేలుగా, ఆలస్యమైన మేలుగా దేవుడు తగిన సమయంలో మనకి ఇస్తాడు. కాబట్టి మనం దేవుని బిడలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో కీడును కూడా మేలుగా మార్చేటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. సాతాను వేసే మా కార్యక్రమాలను జరగకుండా ఆపివేయాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుందయ్యా, దాని అనుచరులు సకల ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. మేము ఈ లోకంలో నీ బిడలుగా, నీ సొత్తుగా, నీ ఆయుధంగా బ్రతికున్నామంటే నీ దయ, నీ కనికరం, నీ కృప, నీ కరుణ, నీ కటాక్షం మాత్రమే. అబ్రహాము దేవ రక్షించండి అయ్యా, ఇస్సాకు దేవ రక్షించండి అయ్యా, యాకోబు దేవ రక్షించండి అయ్యా, నా దేవ మా దేవ ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకంలో మనుషుల దగ్గరికి పోతే సహాయం అడితే కొన్నిసార్లు సహాయం చేస్తారేమో, కొంతమంది అయితే అన్నీ ఉన్నా కూడా సహాయం చేయరయ్యా. మనుషుల్ని మేము నమ్ముకొనుట వ్యర్థమైతే మిమ్మల్ని మేము ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మీరు ఆలస్యమైన అద్భుతాలు చేస్తారు, కీడును కూడా మేలుగా మారుస్తున్నారు. మీ సహాయం కూడా మాకు దొరికితే మాకు ఈ లోకంలో ఏది అవసరం లేదయ్యా. మీరు ఎంతైనా గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ భూమి ఆకాశం గతించిన మీరు మాట ఇస్తే ఖచ్చితంగా అది ఆ కాలంలో నెరవేరుతుందయ్యా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకం గతించిన మీ మాటలు ఒక పొల్లు అరసున్నైనా తప్పిపోదు అంటే మీరు అబద్ధం ఆడజాలని దేవా. చేసి మేము కూడా అబద్ధం ఆడకుండా ఈ లోకంలో సత్యంతో, న్యాయంతో మీ మనసు కలిగి మీ కృపలో మేము బ్రతుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపతి ఇంత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తడుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్